పూర్వం గజేంద్రుడు అనే ఒక ఏనుగుల రాజు ఉండేవాడు. ఒక్కసారి అతను నీళ్లు తాగడానికి ఒక పెద్ద కొలనులోకి వెళ్ళినప్పుడు ఒక బలమైన మొసలి అతని కాలును గట్టిగా పట్టుకుంది. ఎంత పోరాడినా ఎంత ప్రయత్నించినా ఆ మొసలి నుండి గజేంద్రుడు విడిపించుకోలేకపోయాడు. ఇక తన శక్తి మొత్తం అయిపోయి చావు దగ్గర పడినప్పుడు ఆ ఏనుగు తన తొండంతో ఒక తామర పువ్వును పైకి ఎత్తి, నారాయణ, ఆపదలో ఉన్నాను, నన్ను కాపాడు తండ్రి అని మనస్ఫూర్తిగా ఆర్తనాదంతో వేడుకుంది. భక్తుడి ఆ ఒక్క పిలుపు వినగానే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తను ఉన్నపాటున వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ మొసలిని సంహరించి తన భక్తుడైన గజేంద్రుడిని కాపాడారు. ఈ కథ మనకి ఏం చెబుతోంది? మనకు ఇంతకంటే గొప్ప భరోసా ఏముంటుంది? మనం నిజమైన భక్తితో అహంకారం వదిలేసి నువ్వే దిక్కు స్వామి అని ఆయన్ని ఒక్కసారి పిలిస్తే చాలు. మనం ఎక్కడున్నా, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా ఆయన ఒక్క క్షణంలో మన ముందు వాలిపోతాడు. మనల్ని కాపాడే బాధ్యత తనే తీసుకుంటాడు. భక్తుల కష్టాలను తీర్చడంలో ఆయనకు ఆలస్యం అనేదే ఉండదు అని చెప్పడమే ఈ గజవాహన సేవ యొక్క ముఖ్య ఉద్దేశం.